వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జీవితం అనేది ఎప్పుడూ ఒకే దారిలో సాగదు. అది మన ఊహలకు అతీతంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న స్థితి రేపటికి అలాగే ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. లక్షల కోట్ల సంపాదన ఉన్నవాడు ఒక్క క్షణంలో దరిద్రుడిగా మారవచ్చు. అదేవిధంగా ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు కష్టపడి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో లక్షల కోట్లకు అధిపతిగా ఎదగవచ్చు. డబ్బు రాకడా అనేది స్థిరంగా ఉండదు. అది ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు లాంటిదని పెద్దలు చెబుతుంటారు. అందుకే డబ్బు అనేది శాశ్వతం కాదు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రం ఎప్పుడూ నిలబడుతోందని చాలామంది నమ్ముతారు. ఈ మాటలు చదువుతుంటే చాలామందికి నరసింహ సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ గుర్తుకొస్తుంది కదా. అదే తరహాలో ఒక వ్యక్తి జీవితం నిజ జీవితంలోనే ఆ డైలాగ్ను అర్థం చెప్పేలా మారిపోయింది. ఒకప్పుడు ఆలయాల ముందు భిక్షాటన చేసిన వ్యక్తి నేడు ఏకంగా 40 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. తన కడుపు నింపుకోవడానికి ఇతరుల ఎదుట చేతులు చాచిన అతడే ఇప్పుడు వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వారి కడుపు నింపుతున్నాడు. అతడే రేణుకా ఆదిత్య. రేణుకా ఆదిత్య జీవితం మొదటి నుండి కష్టాలతోనే నిండి ఉంది. అతడు పుట్టింది కడు పేద కుటుంబంలో. తినడానికి తిండి ఉండేది కాదు. తలదాచుకోవడానికి సొంత ఇల్లు కూడా లేదు. చిన్నపాటి గుడిసెలో కుటుంబం మొత్తం జీవనం సాగించేది. రోజువారీ జీవితమే ఒక పోరాటంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో పొట్ట నింపుకోవడమే పెద్ద సవాలుగా మారింది. అందుకే చిన్న వయసులోనే తన తండ్రితో కలిసి ఆలయాల ముందు భిక్షాటన చేయవలసి వచ్చింది. ప్రారంభంలో ఆలయాల ముందు అడుక్కోవడం అతనికి అంత బాధగా అనిపించలేదు. అది అతని జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ వయసు పెరిగే కొద్దీ మనసులో ఒక రకమైన ఆలోచన మొదలైంది. ఇలా ఎప్పటికీ ఇతరుల మీద ఆధారపడి బ్రతకడమేనా? జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం లేదా అనే ప్రశ్నలు అతని మనసులో తిరగసాగాయి. అదే సమయంలో ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఈ జీవితం తనకు సరిపోదని, తనకి ఒక గుర్తింపు కావాలని నిర్ణయించుకున్నాడు. యుక్త వయసులోకి వచ్చాక ఏదైనా పని నేర్చుకోవాలని భావించాడు. అప్పుడే కారు నడపడం నేర్చుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పనులు చేశాడు. నెమ్మదిగా డబ్బు పొదుపు చేస్తూ ఒక చిన్న కారుని కొనుగోలు చేసుకోగలిగాడు. అదే అతని జీవితంలో మొదటి పెద్ద మలుపు. ఆ కారుతో పనిచేస్తూ అనుభవాన్ని సంపాదించాడు. కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, పనిని ఎలా నిర్వహించాలి అనే విషయాలను నేర్చుకున్నాడు. అప్పటికే ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరును తన గమ్యస్థానంగా ఎంచుకున్నాడు. అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అతనికి తెలుసు. బెంగళూరులో కార్లను అద్దెకు తీసుకుని నడపడం ప్రారంభించాడు. ఇదే క్రమంలో ప్రవాసీ క్యాబ్స్ అనే సంస్థను స్థాపించాడు. మొదట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ క్రమంగా విస్తరించసాగింది. కస్టమర్ల నమ్మకం, సమయపాలన, నిజాయితీతో పనిచేయడం అతనికి మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాలక్రమేణా సొంతంగా మరిన్ని కార్లను కొనుగోలు చేశాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించాలి అనే ఆలోచనతో ప్రభాస్ క్యాబ్స్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇది అతని జీవితంలో మరో కీలకమైన అడుగు. చిన్నగా మొదలైన ఈ సంస్థ కొన్ని సంవత్సరాలలోనే భారీ స్థాయికి ఎదిగింది. నేడు అది ఏకంగా 40 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మారింది. ఈ సంస్థ ద్వారా వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. అనేక కుటుంబాలు ఈ సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఒకప్పుడు ఆలయాల ముందు భిక్షం అడిగిన వ్యక్తి నేడు అదే ఆలయాల ముందు తన సొంత కారులో గౌరవంగా వెళ్తున్నాడు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేని స్థితి నుండి ఇప్పుడు అవసరమైతే రోజుకు ఎన్నిసార్లైనా డ్రెస్సు మార్చే స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు ఎవరూ పట్టించుకొని అతడిని నేడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా గౌరవంగా పలకరిస్తున్నారు. అతని కోసం ఎదురు చూసే స్థాయికి అంతలా ఎదిగాడు. రేణుకా ఆరాధ్య జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. పూటకు గతిలేని పరిస్థితి నుంచి పూటకేం తినాలి అని ఆలోచించే స్థాయికి ఎదిగాడు. ఈ మొత్తం వ్యాపార ప్రస్థానంలో అతను నమ్ముకున్నది ఒక్కటే, అది కష్టం. కష్టపడితేనే ఎదుగుదల ఉంటుంది అన్న నమ్మకం. పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాడు. ఎవరి మీద ఆధారపడకుండా తన మీద తనకు నమ్మకం ఉంచాడు. కష్టపడి సంపాదించిన డబ్బు నిలుస్తుంది, కష్టపడకుండా వచ్చిన డబ్బు మాత్రం చేతిలో ఉండదు అని అతని జీవితం స్పష్టంగా నిరూపిస్తోంది. నరసింహ సినిమాలో వినిపించిన మాటలు కేవలం సినిమా డైలాగులే కాదు, నిజ జీవితంలో కూడా సాధ్యమని రేణుకా ఆరాధ్య చూపించాడు. అతని కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ప్రయత్నం మానకుండా కష్టపడితే జీవితం తప్పకుండా ఒక మంచి మలుపు తిరుగుతుందని అతని జీవితం మనకు బలమైన సందేశాన్ని ఇచ్చింది.